ఏ సందర్భంలో వ్రాయబడిందంటే అపోస్తలుడైన పౌలు రోమ్లో జైలులో శిక్షా కాలమును, శిక్ష అంటే ఆయన ఏ పాపం చేయలేదు, లోకానికి ఆయన చేసిన పాపం సువార్త ఒకటే. సువార్త నిమిత్తం రోమన్ ప్రిజన్లో అనగా జైలులో వేయబడిన సందర్భంలో అక్కడ ఉండి ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి లేఖ. అప్పుడు ఎఫెసీ పట్టణము లేదా ఎఫెసు ప్రాంతము ఇప్పుడు టర్కీ ప్రాంతం అంటారు దీన్ని. అప్పుడు ఎఫెసు, ఇప్పుడు టర్కీ ప్రాంతం అని అంటారు. ఆ ప్రాంత ప్రజలకు లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఈ యొక్క పత్రిక రాయడం జరిగింది. 5వ అధ్యాయాన్ని చదివితే దేవుని రాకడ కొరకు సిద్ధపడేవాళ్ళు ఎలాంటి మెళకువలు లేదా మెలకువ కలిగి ఉండాలో కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. అన్నీ చెప్పడానికి సమయం లేదు. కొన్ని విషయాలు మనం ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో హెచ్చరించబడదాం. మొట్టమొదటి విషయం ఏంటంటే 11వ వచనం. ఇక్కడ ఒక అద్భుతమైన హెచ్చరిక ఉంది. అదేంటంటే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయాలంటే ఖండించాలి. ఇక్కడ ఆగుదాం. అంధకార క్రియలలో ఉండక ఏం చేయాలంటే వాటిని ఖండించాలి. ఒకటి, అంధకార క్రియలలో పాల్గొనకూడదు. అంత మాత్రమే కాదట మన బాధ్యత, అలాంటి విషయాలు చేయుచున్న సంఘాన్ని ఖండించాలి. ఇది సంఘ కాపరికి వ్రాసిన కాపరి పత్రిక కాదు, లేదా దైవజనుడు మాత్రమే, సంఘ కాపరి మాత్రమే చేయవలసినటువంటి బాధ్యత కాదు. సంఘము అని చెప్పుకుంటున్న, ఉపదేశం చేత బలపరచబడుతున్న, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసి చేయవలసిన బాధ్యత ఏంటంటే, ఒకటి, నువ్వు అంధకార క్రియలలో ఉండకూడదు. రెండవది, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని నువ్వేం చేయాలట? ఖండించాలి. అసలు మనం ఎవరమే? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం వెలుగు సంబంధులం. యేసయ్య అంటున్నాడు, నేను వెలుగై ఉన్న ప్రకారం నన్ను ఎవడైతే నడుస్తాడో, వెంబడించి నా అడుగు జాడలో నడుస్తాడో, వాడు కూడా వెలుగులో నడుస్తాడు. అక్కడ తాగలాయన, నేను వెలుగై ఉన్న ప్రకారం ఈ లోకానికి మీరేమై ఉండాలి? వెలుగై ఉండాలి. ఇంకా యేసు ప్రభు మాటల్లో చెప్పాలంటే, ఎవడైనా దీపము ముట్టించి కొంచెము కింద కానీ మంచం కింద కానీ పెడితే అది ఎవరికి ప్రయోజనం కాదు. ఇంటిలోనికి వచ్చువాడు ఆ వెలుగులో నడుచున్నట్లుగా, ఆ వెలుగులో వస్తువులు చూచినట్లుగా, ఆ వెలుగులో సంచరించినట్లుగా ఆ దీపమట దీపస్తంభం మీద ఉండాలి. నీవెవరివి అంటే, యేసు ప్రభు చేత వెలిగించబడిన ఒక క్రైస్తవునివి, దీపానివి. వెలిగించబడిన వారు ఎక్కడ ఉండాలయ్యా అంటే, వెలిగించబడిన వారి స్థానాలు వేరు, వెలిగించబడిన వారి స్థాయిలు వేరు, వెలిగించబడిన వారు నివసించవలసిన ప్రాంతాలు వేరు. ఈ రోజున చాలా విచారకరమైన విషయం ఏంటంటే, వెలిగించబడిన వారు సహితం వారు ఎక్కడ ఉండాలో, ఎక్కడ నడవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ బ్రతకాలో, ఎక్కడ సంచరించాలో అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన వారు, జ్యోతిర్మయుని చేత వెలిగించబడి అంధకార క్రియలను విసర్జించిన వారు ఈ రోజున ఆ వెలుగును కోల్పోవడానికి గల కారణం ఏంటంటారు? ఆ ప్రకాశాన్ని కోల్పోవడానికి కారణం ఏమంటారు? దేవుని వద్ద నుంచి పొందుకున్నటువంటి ఆ వెలుగులో కొంచెమైనా వారు నిలవకుండా ఉండడానికి గల కారణం ఏంటంటారంటే, వారు వెలిగించబడిన వారు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడుండాలో వాళ్ళకి తెలియలా. మంచం కింద కాదు, కొంచెం కింద కాదు, ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీద పెట్టబడాలి. మంచం దేన్ని సూచిస్తుంది అంటే, సుఖాన్ని సూచిస్తుంది, సోమరితనపు ఆత్మను సూచిస్తుంది.
చాలా మంది ఆత్మచేత వెలిగించబడిన వారే, గతంలో ఆత్మలో నడిపించబడిన వారే, ఆత్మ పొందుకున్న వారే, దేవుని చేత వెలిగించబడిన వారే, కానీ వారి నివాసం, వారు వెలిగే ప్రదేశం ఎక్కడంటే ఎప్పుడు మంచం కింద. ఈ అంత్య దినాలలో నిద్రకు తక్కువ సమయాన్ని, దేవుని కొరకు ప్రకాశించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసిన సమయం. అర్థమైందా? ఎక్కువగా నిద్రపోయే ఆలోచన, ఎక్కువగా నిద్రపోయే అలవాటు పూర్తిగా విసర్జించాల్సినటువంటి కాలం ఇది. ఎందుకంటే అనేకుల దీపాలు ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే, వెలిగించబడిన దీపం ఎక్కడ పెడుతున్నారు? మంచం కింద. దీపం ఎప్పుడు మంచం కింద ఉంటుందంటే పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు. కానీ ఇల్లంతటికి వెలుగుగా ఉండవలసినప్పుడు ఆ దీపం మంచం కింద కాదు ఉండాల్సింది, దీపస్తంభం మీద. సంఘంలో చాలా మందికి ఏలుబడి చేయించున్న ఆత్మ ఏంటంటే సోమరితనపు ఆత్మ. వింటున్నారా? దేవుడు తలాంతులు లేని వాడినైనా తలాంతులు ఇచ్చి వాడుకుంటాడు. తెలివి జ్ఞానం ఏమాత్రం లేని వాడినైనా వాడికి కూడా తెలివిని జ్ఞానం ఇచ్చి వాడుకుంటాడు. కానీ దేవుడు వాడుకోవడానికి ఇష్టపడని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ప్రపంచంలో వాడు ఎవడై ఉంటాడని ఆలోచిస్తే సోమరిపోతై ఉంటాడు. సోమరిపోతు గురించి సామెతల గ్రంథంలో అనేక మాటలు వ్రాయబడ్డాయి. ఒక మాట గుర్తు చేస్తా, అదేంటయ్యా అంటే, సోమరిపోతు తనకు తాను ఎంత జ్ఞానాన్ని అనుకుంటాడంటే, హేతువులు చూపగలిగిన 7 కంటే కూడా వాళ్ళకేం తెలుసు, నాకే తెలుసు. ఒక సోమరికి 7 జ్ఞానులు లేదా 7 మంది బుద్ధిమంతులు వచ్చి, అబ్బాయి నువ్వు ఇలా ఉంటావు కరెక్ట్ కదని 7 రకాలైన కారణాలు చూపించినా వాడేమంటాడు తెలుసా? ఆ 7 కూడా తమ్మిని బిమ్మిని చేస్తూ ఉంటాడు. వాళ్ళ మాటల్ని కూడా ఖాతరు చేయడు. ఇక అవసరమైతే ఆ 7 కూడా సమాధానం చెప్పి నెగ్గగలిగిన వాడు ఎవడైనా అంటే సోంబేరిగాడే. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మన దీపాలను ఎందుకు వెలిగించాడంటే నిద్రపోతామని కాదు, నిద్రకు సమయం ఇస్తామని కాదు. ఎక్కడుండాలంటే మన దీపం వెలిగించబడి దీపస్తంభం మీద పెట్టబడాలి. ఈరోజు చాలా మంది వాళ్ళ జీవితాల్లో వెలిగే వాళ్ళు ఎందుకు ఆరిపోతున్నారంటే ఇదే కారణం, నిద్ర 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 నిద్ర. అందుకనే ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమని వ్రాయబడిందంటే, నిద్రించుచున్నవారు ఎక్కడి నుంచి లేవాలట? 14వ వచనం, నిద్రించుచున్నవారు ఎక్కడ లేవాలట? నిద్రపోయేవాడు మంచం మీద నుంచి లేవాలి, నిద్రలో నుంచి లేవాలి, లేదా చాప మీద నుంచి లేవాలి కదా. ఇక్కడ వ్రాయబడింది అది కాదు. నిద్రపోతూ దేవుని దృష్టికి ఎట్లాంటోడు, సోమరిపోతూ దేవుని దృష్టికి ఎట్లాంటోడంటే వాడు మృతుడు. నిద్రించుచున్న వారులారా, మీరు ఎక్కడి నుంచి లేవాలంటే మంచం మీద నుంచి కాదు, మృతులలో నుండి. నీ దీపం, నీ ఆత్మీయ దీపం మంచం కింద పెట్టబడితే చాలా జాగ్రత్త, నువ్వు చాలా నష్టపోతున్నావు. ప్రార్థన చేసే టైంలో పడుకోవటం, వాక్యం వినే టైంలో పడుకోవటం, వాక్యాన్ని ధ్యానించే సమయంలో కూడా పడుకోవటం, అన్నిటికీ ఆత్మ సంబంధమైన విషయాలన్నిటినీ పక్కన పెట్టి నిద్రపోవటమే ఒక ప్రధానమైన బాధ్యతగా కొంతమంది పెట్టుకున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే చాలా మంది దీపాలు ఎందుకని ఆరిపోతున్నాయి అంటే మంచం, సుఖం, సోమరితనం. సొదొమ గొమొర్రాల గురించి దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఎందుకని దేవుడు ఆ దేశాలను శపించాడంటే వాళ్ళకి మితిమీరిన సుఖం పెరిగిపోయింది. తిండి ఎక్కువై ఏం పెరిగిపోయిందంటే మితిమీరిన సుఖం, సుఖాసక్తి. ఈ రోజున డబ్బు ఉండాలే కానీ, అనుభవించాలన్న ఆశ ఉండాలే కానీ, మనిషి సుఖపడడానికి 1,000,000 మార్గాలు ఉన్నాయి. ఈరోజు మనిషి డబ్బుండి, కొంచెం డబ్బు ఉండి ఆ డబ్బుతో పాటు సుఖపడాలన్న ఆశ కనుకుంటే
మనిషి సుఖపడడానికి కోట్ల మార్గాలు ఉన్నాయి, వందలు కాదు కోట్ల మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే సుఖం ఆ స్థాయిలో పెరిగిపోయింది. కానీ అంత్య దినాలలో మన ఆత్మీయ దీపాలు వెలగాలి అంటే సుఖపడే అవకాశం ఉన్నా సుఖాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు వెలగటం. ఈ చివరి దినాల్లో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, సుఖపడే అవకాశమే ఉన్నా, సుఖపడేంత డబ్బే ఉన్నా, వాటిని సైతం కూడా, ఆ కోరికలను సైతం ప్రక్కన పెట్టి దేవుని కోసం వెలగాలనే ఒక ఆశతో రగలాలి. వింటున్నారా? నీకు డబ్బు ఉండొచ్చు, ఆ డబ్బు నేను సుఖానికి దారి తీయకూడదు. నీకు తిండి ఉండొచ్చు, తిని పడుకోవడానికి కారణం కాకూడదు. నీకు అవకాశాలు ఉండొచ్చు, కానీ సుఖపడడానికి ఇష్టపడకూడదు. నీ ఆలోచన అంతా ఏమై ఉండాలంటే, దేవుడు సంఘంలో నన్ను వెలిగించాడు కాబట్టి నేను ఆయన కొరకు వెలగాలి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. ఇది నీ దర్శనంగా మారాలి, ఇది నీ ఆలోచనగా మారాలి, ఇది నీ లక్ష్యంగా మారాలి. ఈ మనసులో ఈ మాటలు వ్రాయబడాలి. యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట, ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఏంటయ్యా అంటే, ఆయన తనను తాను సంతోష పెట్టుకోవడానికి ఇష్టపడలేదట. స్తోత్రం చెప్పండి. ఆయన తనను తాను సంతోషపడడానికి ఇష్టపడలేదట. దేవుడు దేనికి ఇష్టపడ్డాడు? యేసు ప్రభు దేవునికి ఇష్టపడ్డాడంటే శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు, కష్టపడడానికి ఇష్టపడ్డాడు, స్వార్థను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఈ వారంలో నేను ఒక ప్రాంతానికి వాక్యం చేయడానికి వెళితే ఆ దైవజనులు చెప్పాడు, అన్న ఇంత చిన్న సంఘాన్ని ప్రేమించి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని భోజనం చేసేటప్పుడు చెప్పాడు. నేను మనసులో ఏమనుకున్నానంటే, బోధించే అవకాశం రావటమే నా భాగ్యమని నేను అనుకున్నాను. ఆయన ఏం చెప్తాడో వింటుంటే ఆయన ఒక మాట చెప్పాడు. పోయిన సంవత్సరం ఒక స్పీకర్ని బుక్ చేసామన్నా, ఆయన జనం తక్కువగా ఉన్నారని ఆయన చెప్పాలనుకున్న వాక్యం చెప్పకుండా వేరే వాక్యం తీసుకొని ఒక అరగంటలో ముగించి వెళ్ళిపోయాడన్న. నేను ఆ పాస్టర్ గారితో చెప్పాను, ఆ దైవజనుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయనకి యేసు ప్రభు గురించి తెలియదు, అందుకని ఆ పని చేశాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య అయితే ఒక్క సమరీ స్త్రీ కొరకు ఎండవేళ నడుచుకుంటూ వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. నేను ప్రకటిస్తున్న యేసయ్య, నేను నమ్ముకున్న యేసయ్య, నేను తెలుసుకున్న యేసయ్య అయితే ఎరుకోలో ఉన్న ఒక జక్కయ్య కొరకు వెళ్ళాడు. నేను నమ్ముకున్న యేసయ్య అయితే ఒక్క పాపాత్మురాలైన స్త్రీని క్షమించడానికి వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళని, ఎరుకో ప్రాంతానికి వెళ్ళని, బేతనీ ప్రాంతానికి వెళ్ళని జన సమూహాన్ని కోరి వెళ్ళలేదు, సంతోషపడడానికి వెళ్ళలేదు, కష్టపడుతూ సేవ చేశాడు. హల్లెలూయా, కాలినడకన సేవ చేశాడు. ఆయన బ్రతుకు దినములలో చెమట చిందించి చెమట కూడా రక్తముగా మారేంతగా శ్రమ పడడానికి ఇష్టపడిన గొప్ప సేవకుడు యేసయ్య. నీవు వెలగాలంటే ఈ రాత్రి ఒక మాట, అదేంటి తెలుసా? సుఖాన్ని పక్కన పెట్టి నువ్వు దీపస్తంభం మీదకి రావాలి. కొంతమంది అట ఎందుకని వెలగలేకపోతున్నారంటే, అక్కడ రాయబడిన మాట, దేదీప్యమానంగా వెలుగుతున్న వారి ఆత్మీయ దీపాలని కొంచెము కింద పెట్టారు. కొంచెం ఏంటో తెలుసా? అది వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక కొలమానం, కొలపాత్ర. ఆ కొలపాత్రలో కొలుస్తూ ఉంటారు ఆ బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ. ఇది దేన్ని సూచిస్తుందంటే వ్యాపారాన్ని. ఈ దీపం తీసుకొని ఎక్కడ పెట్టాడు తెలుసా? కొంచెము అది పెట్టి కొంచెం బోర్లు ఇచ్చాడు. చాలా మంది జీవితాలు ఏమి సంపాదిద్దాం, ఎట్లా డబ్బు కూడబెడదాం, ఇదే యావా, ఇదే ఆశ. నేను ఒక మాట చెప్తా, రేపు ఆయన సముఖంలోనికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు యేసయ్య,
నువ్వు సంపాదించిన ఆస్తిలో నా సేవ కొరకు ఎంత ఖర్చు పెట్టావని అడుగుతాడు. దైవజనుడు నన్ను అడుగుతాడు, విశ్వాసం నిన్ను కూడా అడుగుతాడు. మందిరం కొరకు ఎంత ఖర్చు పెట్టావు, సేవ కొరకు ఎంత ఖర్చు పెట్టావు, స్వార్థ కూడికల కొరకు ఎంత ఖర్చు పెట్టావు, అసలు నీకు ఇవ్వబడిన ధనంలో నా కోసం ఎంత ఖర్చు అయ్యావు. వింటున్నారా? డబ్బు సంపాదించుకోవటం అనేది లోకం చేసే పని ఒకానొక కోణంలో, అన్ని కోణాల్లో కాదు, ఒకానొక కోణంలో. కానీ సంపాదించిన డబ్బుని నిత్యమైన ధనం కొరకు, యేసయ్య కొరకు, ఆయన సేవ కొరకు ఖర్చు పెట్టడం అనేది సంఘం చేయాల్సిన పని. ఆమేన్ చెబుతారా? హల్లెలూయా కాదు, ఆమేన్ చెప్పండి. దేవునికి ఎప్పుడు మహిమే వచ్చింది. నువ్వు చేయగలగాలి అంటే ఏమని చెప్పాలా? ఆమేన్ చెప్పాలా. వింటున్నారా? నీ రాబడిలో పోగు చేసుకోవడం, సంపాదించుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులు పెట్టుకొని వాళ్ళకంటే ఎదగడం, ఇప్పుడంతా ఈ లోకం ఇదే ప్రాక్టీసింగ్. ఏంటయ్యా అంటే వాడికంటే నేను ఎదగాల, వాడికంటే నేను బాగా సంపాదించాలా, ఆ కుటుంబం కంటే మేము ధనవంతులు, ఇదే గోల. ధనవంతులు అగుటకు అపేక్షించేవాడు ఊరిలోనూ శోధనలోనూ పడతాడని తిమోతి పత్రికలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అందుకే చాలా మంది విశ్వాస వాడలు బ్రద్దలవుతున్నాయట, అందుకే అనేకులు భ్రష్టులు అవుతున్నారట, అందుకే వారి మంచి మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నారట. ఎవరు? దైవజనులైన వారు, విశ్వాసులైన వారు, భక్తులైన వారు, దేవుని కొరకు గతంలో వెలిగిన వారు ఆరిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే డబ్బు, డబ్బు, డబ్బు. నీ దీపం వెలగాలి అంటే డబ్బు మీద ఆశ చావాలి, దేవుని మీద ఆశ పెరగాలి. స్తోత్రం చెప్పండి. అందుకని యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అన్యాయపు సిరి చేత ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు సంపాదించుకో, అప్పుడు నీకు నిత్యమైన ధనాన్ని ఆయన ఇస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్న ధనం అన్యాయపు సిరి, కానీ పరలోకంలో దేవుడిచ్చే ధనం అది నిత్యమైన ధనం. ఇట్స్ అ మనీ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యమైన ధనం. ఎక్కడున్న ధనానికి చెదలు పట్టొచ్చు, ఎక్కడున్న ధనానికి విలువ తగ్గొచ్చు, ఎక్కడున్న ధనానికి తుప్పు పట్టొచ్చు, కానీ అక్కడ నిత్యమైన ధనం ఉంది, దానికి చెదలు పట్టదు, తుప్పు పట్టదు, విలువ తగ్గదు. అలాంటి విలువ కలిగిన ధనాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెబుతారా? దాని మీద మన దృష్టి పెడదాం. అందుకని యేసయ్య చెప్పాడు, మీ ధనం ఎక్కడుంటుందో చెప్పండి, మీ మనస్సు కూడా. మన మనస్సు దేని మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. మన మనస్సు దేని మీద ఉండాలా? పరలోకం మీద ఉండాలా. మన మనస్సు ఎక్కడ ఉండాలా? దేవుని రాజ్యం మీద ఉండాలా. నీ మనస్సు దేవుని మీద, దేవుని రాజ్యం మీద, ఆయన ఇచ్చే పరలోకం మీద ఉండాలంటే ఒకటే సూచన, నీకు ఇవ్వబడిన ధనంలో కొంతైనా దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టాలి. నీకు ఇవ్వబడిన ధనంలో కొంతైనా దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. ఎప్పుడైతే దేవుని కోసం నీవు డబ్బు ఖర్చు పెట్టడం నీకు అలవాటుగా మారిద్దో, వింటున్నారా, నీ మనసు డబ్బు మీద ఉండదిక ఆయన మీద, ఆయన రాజ్యం మీద, ఆయన ఇచ్చే నిత్య జీవం మీద ఉంటుంది. ఈ మనస్సు, ఈ సంపాదించుకున్న మనసు ఏం చేస్తుందంటే నిన్ను ఆరిపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, రేపొద్దున ఏ పనికి వెళ్ళాలా, ఉద్యోగంలో ఏం సంపాదించాలా, ఇంక ఇదే గోల. ఇక సంపాదనే, సంపాదనే, సంపాదనే. కానీ నీకు ఇచ్చిన డబ్బు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కొరకు ఖర్చు పెడదాం, మందిరంలో ఈ వస్తువు కొరకు ఖర్చు పెడదాం, దేవుని పని కొరకు ఖర్చు పెడదాం, దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెడదాం అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో ఆటోమేటిక్గా నీకు డబ్బు మీద మనసు విరిగిపోయి నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన మీద. అందుకని మనం డబ్బుని ఎక్కడ సంపాదించుకోవాలంట? అక్కడ సంపాదించుకోవాలంట. అక్కడ సంపాదించుకోవాలంటే ఎక్కడ ఖర్చు అవ్వాలంట? ఇక్కడ ఖర్చు అవ్వాలంట. ఇక్కడ ఖర్చు అయితే అక్కడ బ్యాలెన్స్ పెరిగిద్ది. స్తోత్రం. దేవుని రాజ్యం మీద మనసు పెడితే నీ మనసు అక్కడ ఉంటుంది. చాలా మంది ఆత్మీయ దీపాలు ఆరిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, కొంచెము కింద, నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకున్న వారులారా, మీకు శ్రమ.
ఏ వ్యాపారం చేద్దాం, ఏది ప్రారంభిద్దాం, ఎక్కడికి వెళితే లాభసాటిగా ఉంటుంది, ఏ ప్రాంతానికి వెళితే లాభసాటిగా ఉంటుంది. కొంతమంది ఆలోచనలు అన్నీ కూడా వ్యాపార దృక్పథం. అందుకనే వాడు ఆత్మీయ దీపాలు ఆరిపోతున్నాయి. నీ దీపం తిరిగి వెలిగించబడును గాక. అయితే నీ దీపం ఎక్కడికి రావాలి తెలుసా? కొంచెమును తన్నుకొని దీపస్తంభం మీదకి రావాలి. హల్లెలూయా. మంచం కింద నుంచి దీపస్తంభం ఎక్కాలి. స్తోత్రం. అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు అంధకార సంబంధమైన క్రియలలో పాలివారై ఉండొద్దు. రెండవది, అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే ఖండించండి. పేతురు తన పత్రికలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. ఎక్కడికి? ఆశ్చర్యకరమైన వెలుగు, వండర్ఫుల్ లైట్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు మనం ఎవరమే? చీకటి వారం, చీకటి సంబంధులం, అంధకార సంబంధులం. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ముందు వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఒకప్పుడు మనం ఎవరు అంటే చీకటి సంబంధం అని రాయలేదు, అంధకార సంబంధం అని రాయలేదు. ఏకంగా ఏమి రాశాడు తెలుసా? చూడండి, మీరే చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి సంబంధులా? చీకట, అసలు చీకటే అయ్యామంట. అబ్బో, చీకటి సంబంధులం కాదు, అంధకార సంబంధులం కాదు, అసలు ఎవరై ఉన్నామంట? అసలు చీకటి. అబ్బో, మన పేరే చీకటి. ఆ మాట ఏంటంటేనే నాకు చాలా భయంగా ఉంది. మనం చీకటిలో ఉన్నాం. మన లోపల కూడా ఏముంది? మొత్తం టోటల్ ఏముంది? అంత చీకటే. మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పమంటే, రేపు బొమ్మల పోటీ పెడుతున్నాను నేను, మీకు మంచి ఆలోచన, మీకు వచ్చిన ఆలోచన బట్టి బొమ్మ గీసుకొని రండి అన్నాడట. ఒకడు మొత్తం ఏం చేశాడు తెలుసా? ఆ చార్ట్ మొత్తం నల్లగా గీగిపడేశాడు. ఒక్కొక్కడు ఒక బొమ్మ వేసాడు. చెట్లు, చేమలు, పుట్టలు, సూర్యుడు, చంద్రుడు, పక్షులు, జంతువులు రకరకాలు వేసుకొత్తి ఈ చార్ట్ మొత్తం ఏం చేశాడు? నల్లగా గీసేశాడు. అరే నువ్వు ఇటు రారా, ఏదిరా ఈ బొమ్మ ఏమంటే నల్లగా గీతలు గీసుకొని వచ్చావు ఏంటంటే, సార్ అందులో చాలా అర్థం ఉంది, మీకు తెలియదు అన్నాడు. ఏమిరా అర్థం అంటే, అదొక చిమ్మ చీకటి, అసలు కొంచెం కూడా వెలుతురు వెళ్ళని గది. ఆ గదిలో మా తెల్ల పిల్ల కూడా కాదు, నల్ల పిల్ల ఉందండి, నా కళ్ళతో చూడండి అన్నాడు. మనం అట్టాగే ఉన్నాం. ఒకప్పుడు లోకంలో అసలు లోకమే చీకటి అయితే, ఆ చీకటిలో మనం ఉండటమే కాదు, ఆ మనలో కూడా ఏముంది? చీకటి. అందుకనే పౌలు చాలా మర్మయుక్తంగా రాశాడు, అబ్బాయి మీరు చీకటి సంబంధులు మాత్రమే కాదు, అసలు ఒకప్పుడు మీరెవరు? చీకటి అయి ఉన్నారు. చీకటిలో నుంచి వెలుగులోనికి రండి. ఆరిపోయిన మీ దీపాలను వెలిగించుకోండి. మన పితరులు ఎక్కడ నడిచారు తెలుసా? ఈ ఉపదేశం నుంచి ఒక మర్మాన్ని మనం నేర్చుకోవచ్చు. మన పితరులు చీకటిలో నడవల. ఐగుప్తు నుంచి విడిపించబడిన మన పితరులు పగలు మేఘస్తంభం కింద, రాత్రి అగ్నిస్తంభం కింద నడిచారు. అంటే పగలు చీకటి లేదు, చెప్పండి, రాత్రి కూడా చీకటి లేదు. అంటే వారు ఎవరు అంటే తేజస్ సంబంధులైన వారి యాత్రలాగా ఉన్నది. స్తోత్రం. ఒక వ్యక్తిని వెలిగించడానికే ఎంత దీపం కావాలి, ఎంత వెలుగు కావాలి అర్థం చేసుకోండి. అలాంటిది 40 లక్షల ప్రజలకు వెలుగునివ్వాలంటే ఎంత దీపస్తంభం కావాలి? హల్లెలూయా. ఎంత అగ్నిస్తంభం కావాలి? హల్లెలూయా. రాత్రి కూడా అగ్నిస్తంభం కింద బ్రతికారు వాళ్ళు. ఎప్పుడు? రాత్రి కూడా. ప్రజెంట్ టైం ఏంటయ్యా అంటే, అంధకార క్రియలు విస్తరిస్తున్న కాలం, చీకటి కార్యాలు విస్తరిస్తున్న సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎట్లుండాలంటే వెలుగు సంబంధులుగా ప్రవర్తించాలి. పగటిలో నడుచుకున్నట్లుగా నడవాలి. అంధకార క్రియలను విసర్జించాలి. ఒకసారి రోమపత్రిక రండి, 13వ అధ్యాయం తీయండి, 11వ వచనం చదవండి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? రాత్రి చాలా గడిచిపోయిందట. ఈ మాట విన్నప్పుడు మీకేం కలుగుతుందో నాకు తెలియదు, కానీ నాకు సంతోషం కలుగుతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకో చెబుతా, చప్పట్లు కొట్టి హల్లెలూయా.
ఈ పాడు లోకాన్ని చూసినప్పుడు అయ్యో ఇలాంటి పాడు లోకంలో నేను బ్రతుకుతున్నానా, ఈ చెడిపోయిన లోకంలో నేను బ్రతుకుతున్నానా, ఈ చెడ్డ దినాల్లో నేను బ్రతుకుతున్నానా, ఈ దుర్దినాలలో నేను బ్రతుకుతున్నానా అని మనకు అనిపిస్తుంది కదా. పరిశుద్ధాత్మదేవుడు వ్రాసినటువంటి మాట ఏంటంటే, చీకటి చాలా గతించింది, పగలు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఒకవేళ కొద్దో గొప్ప అలాంటి చీకటి క్రియలలో ఉంటే మేల్కొని తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. ఇక చీకటి కార్యాల మీద అసహ్యం కలగాలి, పాపపు క్రియల మీద, ఇచ్చల మీద అసహ్యం కలగాలి. అంధకార క్రియలను విసర్జించే మనసు సంపూర్ణంగా రావాలి. ఎందుకో తెలుసా? అయిపోతుంది, చీకటి అయిపోతుంది, వెలుగు రాబోతుంది. అనగా యేసు ప్రభు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అయిపోయింది ప్రభు, అయిపోయింది, ఏదో తెలుసో తెలియకో పడిపోయాను, చెడిపోయాను, చీకటి సంబంధమైన కార్యాల్లో నేను పాల్గొన్నాను, ఎవరిని ఖండించలేకపోయాను. ఎప్పటి నుంచి నేను యుద్ధోపకరణాలు, ఏ యుద్ధోపకరణాలు? తేజస్ సంబంధమైన. మన యుద్ధోపకరణాలు ఏంటి? తేజస్ సంబంధం, వెలుగు సంబంధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలట. ధరించుకుంటే ఏం జరిగిద్దయ్యా అంటే, జనాలు నేను చంపం, అల్లరితో కూడిన ఆటపాటలు మనలో చంపేస్తాం. ఎక్కడ? మనలో అల్లరితో కూడిన ఆటపాట. రెండవది మత్తు. అది నిద్ర మత్త, ఇంకేం మత్త? మత్తు. కామ విలాసాలు, పోకిరి చేష్టలు, కలహాలు, మత్సరాలు, ఇవన్నీ మనలో మనమే నరికి వేసుకోవాలంటే, ఖండించుకోవాలంటే, తీసివేసుకోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? నిద్రలో నుంచి మేల్కోవాలి. అసలు నువ్వు ఎక్కడ పడి ఉన్నావో, ఏ కార్యాల్లో పడి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో పడి ఉన్నావో, అసలు నువ్వేం చేయాలో నీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడి నుంచి లేవాలి? నిద్రలోంచి లేవాలి. నిద్రించుచున్న వారులారా, ఎక్కడి నుంచి లేవాలి? మృతులలో. ఎప్పుడైతే మనం లేస్తామో చూడండి, క్రీస్తు మన మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అన్నిటినీ విసర్జించుటకు లేస్తే, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరిస్తే, దేవుని కొరకు నడుము కట్టుకొని బ్రతకడానికి ఉద్దేశిస్తే ఎవరు మన మీద ప్రకాశిస్తారట? క్రీస్తు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరిపోయావా? వెలగలేకపోతున్నావా? విను ఒక మాట. నీవు గనక నిద్రలో నుంచి మేలుకొని నీ స్థితిని నువ్వు గమనించి, ఏంటి నేను ఎక్కడున్నానని నీకు అర్థమైతే చాలు, నువ్వు లెగిస్తే వెంటనే దేవుడు ఏమిస్తాడట? నీకు ప్రకాశమును, నీ తల మీద వెలుగునేస్తాడు. స్తోత్రం. లెమ్మో తేజరెల్లుమో, నీకేమొచ్చినది? వెలుగు. నీకు వెలుగు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు లేవాలి. ఆ నిద్రలోంచి లేవాలి, ఆ సుఖంలోంచి లేవాలి, ఆ పాపంలోంచి లేవాలి, ఆ మత్తులోంచి లేవాలి, ఆ అల్లరిలోంచి లేవాలి, ఆ చీకటి కార్యాల నుంచి లేవాలి. ఫస్ట్ గెట్ అవుట్. అక్కడి నుంచి లేస్తే నిన్ను ఎట్లా వెలిగించాలో దేవుడు చెప్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పరే. సమాధులలో నుండి లేచినప్పుడే శానా దయ్యం పట్టినోడు 10 పట్టణాల్లో సాక్షిగా మారాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వింటున్నారా? ఆ మురికి పరుపు మీద నుంచి 38 సంవత్సరాల నుంచి అలాగే ఉన్న వ్యక్తి లేచి పరుపెత్తుకొని నడుమని చెప్పిన శబ్దమును విశ్వసించి లేవగానే అతడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? యేసు ప్రభుకి దేవుని మందిరంలో ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు లెగిస్తే కదా నువ్వు వెలిగేది. శృంగారం మన దేవాలయం దగ్గర వచ్చే పోయేవాడు ముఖం చూస్తూ అడుక్కుంటున్న వ్యక్తి పేతురు యోహానులు కూడా చూసి అదే విధంగా అనుకున్నాడు. కానీ వారు ఒక విలక్షణమైనది, ఎవరు ఇవ్వలేనిది, నిత్యమైనది ఇచ్చారు. మేము కలిగి ఉన్నదని నీకు ఇస్తున్నాం, లేచినడు అనగానే అతడు తన కుడి చెయ్యిని ఇచ్చాడు. వెంటనే అతని చీల మండలంలో బలపరచబడ్డాయి. ఆవరణంలో కూడా ఉండడానికి ఇష్టపడిన వాడు అపోస్తలులతో కలిసి ఆవరణంలో నడుచుకుంటూ వెళ్ళాడు. స్తోత్రం. మొదట నువ్వు లేవాలి కదా.
మొదట నువ్వు లేస్తే ఆ సేనాదయం పట్టినోళ్ళలాగా సమాధుల్లో నుంచి వెలుగుతావు సాక్షిగా. శృంగారమున దేవాలయం దగ్గర ఉన్న వారిలాగా లేస్తే నువ్వు స్వార్థకు ఒక వేదికగా మార్చబడతావు. గొప్ప స్వార్థ జరిగిందండి ఇతను బట్టి. ఇతను జరిగిన సాక్ష్యమే, స్వస్థతే గొప్ప స్వార్థగా మార్చి దేవుడు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ సువార్తను రిపీట్ చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు లేచాడు కాబట్టి. ఈ రాత్రి నువ్వు ఎక్కడ పడి ఉన్నావు నాకు తెలియదు. కొంతమంది సీరియల్ చూస్తూ అక్కడే పడి ఉంటారు, లేవండి. కొంతమంది ముచ్చట్లో పడి అక్కడే పడి ఉంటారు, లేవండి. ఎందుకంటే నీ మీద వెలుగు ప్రకాశించకుండా ఆగిపోయింది. నువ్వు చీకటి సంబంధిగా మార్చబడ్డావు. ఇప్పుడు దేవుని ఆశ, ఆలోచన ఏంటంటే ఎట్టి విధము చేతనైనా నిన్ను మండించాలి, రగిలించాలి, వెలిగించాలి. నువ్వు వెలగాలి, 10 మందిని వెలిగించాలి. ఆమేన్. నువ్వు వెలిగితే కొంతమందిని వెలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. అక్కడి నుంచి లే. అందుకని మొట్టమొదటి మాట ఏంటంటే మనము అంధకార క్రియలను విసర్జించి వాటిని ఖండిస్తూ మనము వెలుగునట్లుగా మృతమైన అనుభవాలలో నుంచి లేచి ప్రభువుకి మహిమకరంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొదటి మాట గుండెలో పెట్టుకో. నువ్వు వెలగాలంటే ఆ నిద్రలో నుంచి, ఆ చీకటిలోంచి, మృతమైన అనుభవం నుంచి లేవాలి. అప్పుడు నిన్ను ప్రభు వెలిగిస్తాడు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా. రెండో మాట, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ఎట్లా బ్రతకాలంట? జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. ఈ చివరి దినాలు దేని గురించి జాగ్రత్త పడాలంట? డబ్బు గురించి కాదు, రక్త సంబంధాల గురించి కాదు. ఈ చివరి దినాలు దేని కొరకు జాగ్రత్త పడాలంట? ఆస్తులు కాపాడుకోవటంలో కాదు. నువ్వు దేన్ని కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఈ చెడ్డ దినాల్లో, చివరి దినాల్లో, దుర్దినాల్లో సమయమును పోకుండా కాపాడుకోవాలి. ₹1,00,00,000 మాట అది. ఒక అడుగు భూమి గలిస్తే నీ అంత అన్యుడు ఎవరు కనపడ్డో. కొంచెం స్థలం, కొంచెం అట్లా అంగుళం అట్లా వస్తే నీకులాగా మాట్లాడే అన్యుడు కూడా ఉన్నాడు ఈ లోకంలో. కొంచెం ₹10 దగ్గర తేడా వస్తే నీ సాక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి దుర్భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ₹10 కోసం. యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు. ఈడెంత తెలివి కలిగినోడో, ఎంత అతి తెలివి కలిగినోడో, ఆ అతి తెలివి ఎవరి దగ్గర ప్రదర్శించాడు చూడండి. యేసయ్యా, మా అన్నయ్యకే నాకు గొడవ వచ్చింది, ఆస్తి పంపకాలు చేయి. ఏం చేయాలంట? ఆస్తి పంపకాలు. అరే బాబు, నేను ఆస్తులు పంచడానికి రాలేదు. నా మినిస్ట్రీ వేరు, నా మిషన్ వేరు, నా పరిచర్య వేరు, దేవుడు నన్ను పంపించింది వేరు. ఒకని కలిమి విస్తరించటం వాని జీవానికి కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకడు ధనవంతుడయ్యాడంటే వాడు ఆశీర్వదించబడినట్టు కాదు. నేను ఆస్తులు పంచడానికి రాలేదు పో. ఆడ ఆలోచన అంతా ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు నమ్ముకుంటే ఆస్తులు కాపాడబడతాయి అని. యేసు ప్రభు నమ్ముకుంటే ఆస్తులు కాపాడబడతాయని, యేసు ప్రభు నమ్ముకుంటే ఆస్తి పంపకాలు సరిగ్గా జరుగుతాయని. కానీ దేవుడు, యేసు ప్రభు అసలు అట్లాంటి వాటిల్లోనే ఇన్వాల్వ్ కాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పరిచర్య ఆస్తులను కాపాడుకునేది కాదు. హల్లెలూయా. అవసరమైతే దేవుని కొరకు ఆస్తులను పోగొట్టుకునేది. ఆమేన్ చెబుతారు గట్టిగా. మన పరిచర్య డబ్బులు సంపాదించుకునేది కాదు. దేవుడు అనుమతిస్తే డబ్బు పోగొట్టుకునేది మన పరిచర్య. మన విశ్వాస జీవితం పోగు చేసుకునేది కాదు. ఈ పరిచర్య క్రమంలో దేవుని ఆయన రాకడ కొరకు సిద్ధపడే ఈ క్రమంలో అవసరమైతే పోగొట్టుకుంటాం. స్తోత్రం చెప్పాలి. ఇది కాదు నిత్యం, ఇది కాదు శాశ్వతం. అసలైన ధనం మనకు అది ఉంది. మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే విలువైన సమయాన్ని. చెడ్డ దినాలు, దుర్దినాలు మనకి ఇప్పుడు ఏం కావాలి చెప్పు?
జ్ఞానం కావాలి. దేనికి కావాలి? ఆస్తులు కాపాడుకోవటానికి కాదు, సమయాన్ని కాపాడుకోవటానికి. సమయాన్ని ఎవడైతే కాపాడుకుంటాడో, సద్వినియోగం చేసుకుంటాడో, దేవుడు వానికి ఇచ్చిన పేరేంటి తెలుసా? వాడు జ్ఞానవంతుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 1 కోటి రూపాయల పైన తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ 10 నిమిషాలు మనకి ఇచ్చేవాడు ఎవడు లేడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, పగలున్నంత వరకే ఎవడైనా పని చేయగలడు. స్తోత్రం చెప్పండి. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవడో పని చేయలేడు. ఏంటో తెలుసా? ఇప్పుడు స్వార్థ స్వేచ్ఛగా ప్రకటించగలుగుతున్నాం. కొన్ని భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ రోజున ఎవడరా నీకు పర్మిషన్ ఇచ్చిందని ఇప్పుడే అంటున్నారంటే అప్పుడు ఎట్లా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. విలువైన సమయాన్ని ఇప్పుడు మన సొంత పనులకి, లేకపోతే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా, ఇదే ఆలోచనలో పడిపోయే సమయాన్ని అంతా వృధా చేసుకుంటే రేపటి దినమున దేవుని ఎదుట నిలబడి ఏమి లెక్క అప్ప చెబుతాం. సిగ్గుపడాల్సి వస్తుంది. ఫరో ఎదుట యాకోబు నిలబడి, నా యాత్రా దినాలు, నా జీవించిన దినాలు నా పితరుల వంటివిగా లేవు, అట్లా కనపట్లేదు. వాళ్ళు బాగా యాత్ర చేశారు, వాళ్ళు దేవుళ్ళు బాగా బ్రతికారు, నేను అలా బ్రతకలేకపోయాను అని ఫరో ఎదుట సిగ్గుపడుతూ తల వంచుకొని నిజాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది యాకోబుకి. రేపు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఇలాంటి పరిస్థితి లేకుండా ఇప్పటి నుంచి అయినా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే చాలా కష్టం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉండగానే నువ్వు వాక్యం చదవాలి. ఒక దైవజనుడు అన్నాడు, నాకేం వద్దు బాబు, ఒక గది ఇవ్వండి, ఒక దీపం ఇవ్వండి, ఒక బైబిల్ ఇవ్వండి, చాలు, తిండి పెట్టపోయినా పర్వాలా, నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఆయన సన్నిధిలో నా ప్రాణాలు వదిలిపెడతాను అన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నన్ను ఒక గదిలో వేయండి, ఒక దీపం ఇవ్వండి, ఒక బైబిల్ ముందు పెట్టండి, అన్నం ఇవ్వమని కూడా నేను కోరుకోవటం లేదు, ఇక ఏ సౌకర్యాలు నేను కోరుకోవటం లేదు. నేను చనిపోయేంత వరకు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ నా జీవితాన్ని గడపగలను. వాట్ ఏ కమిట్మెంట్! దేవుని సన్నిధిని అనుభవించడంలో అది ప్రతికూలత అయినా సరే ఎంత నిబంధన, ఎంత ప్రతిష్ట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సమయం అనక పరిచర్య చేయాలి తిమోతి. ప్రైజ్ ది లార్డ్. నాకు టైం లేదు అనకూడదు, ఇంకా టైం రాలేదు అనకూడదు, ఇంకా టైం ఉందలే అని అనకూడదు, ఇప్పుడు కాదులే అనకూడదు. సమయం అనక సమయం లేదు. దేవుని పని చేయటంలో 10 నిమిషాలు దొరికినా చాలు. స్తోత్రం చెప్పాలా. అవమానించి వస్త్రాలు తీసేసి శరీరం అంతా దొళ్ళగొట్టినట్లుగా కొళ్ళబొడిస్తే, ముక్కుతూ మూలుగుతూ దేవాని ప్రార్థన కూడా చేసుకునే ఓపిక లేని పరిస్థితుల్లో ఈ పౌలు శీలలు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో చూడండి. జైల్లో వాళ్ళు పాటలు పాడుతుండగా, ప్రార్థనలు చేస్తుండగా ఖైదీలందరూ వినుచున్నారట. అది ఏ సమయం? బాధపడడానికి సమయం అనుకోలా. అది ఏ సమయం? విడుదల పొందడానికి ఎదురు చూసే సమయం అనుకోలా. పౌలు శీలలకి దేవుడిచ్చిన జ్ఞానం ఏంటి తెలుసా? ఇది ప్రార్థన చేసే సమయం. హల్లెలూయా. ఇది ఆరాధించే సమయం. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేశారో ఒక భయంకరమైన భూకంపం వచ్చిందట. భూకంపం వస్తే అసలు అదంతా కదిలిపోయిందట. ఎంత భూకంపం వచ్చిందంటే బంధించబడిన ఖైదీల యొక్క ఆ సంఖ్యలు కూడా విడిపోయి అట్లా పక్కన పడిపోయినాయట. ఇక జైలు అధికారికి భయం పుట్టుకొచ్చింది. ఇక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. నా ఉద్యోగం పోయేటట్లుంది, ఇక పై అధికారులు ఏమంటారో, ఏం తిడతారో, ఇవి నేను తట్టుకోలేను అనుకొని కత్తి సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా ఏం చేసుకోవద్దు. స్తోత్రం చెప్పండి. మేము ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడే ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? చప్పట్లు కొట్టు.
హల్లెలూయా. ఇవ్వబడిన శ్రమ కాలములో కన్నీటి పర్యంతమై ఏడవలసింది పోయి ప్రార్థన చేస్తున్నారండి. నీకేమో ప్రార్థన చేయడానికి టైం దొరకట్లా, ప్రార్థనకు రావడానికి టైం చాలట్లా, కానీ శ్రమలో ప్రార్థన చేస్తున్నారు పౌలు శీలలు. నువ్వేమో ఆరాధన అయిపోయాక తీరిగ్గా వస్తావు. వినండి, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు వినండి, నువ్వు వాక్యం కోసమే వస్తే నీ ఆశీర్వాదం ఇక ఎంతంత మాత్రం నేను చెప్పలేను. అంత శ్రమలో కూడా పాటలు పాడి ఆరాధిస్తుంటే ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా వీళ్ళుంటే వీళ్ళ స్వరాలు ఎంత గంభీరంగా వినపడుతున్నాయో చూడండి. దైవిక శక్తి. ఖైదులందరూ వినుచున్నారట. పాటలు పాడనీలే, పాస్టర్ గారిని ఆరాధన చేయనీలే, మనకు కావాల్సింది వాక్యమే కదా అనుకొని వచ్చే భక్త శిఖమండలారు వినండి. శక్తి లేనప్పుడు అంత ఆరాధన చేయటం అవసరమా? అనుకోలా. ఆరాధించుటకు ఇదే అనుకూలమైన సమయం. ప్రభువుని గణపరచడానికి ఇదే అనుకూలమైన సమయం. ఇక ఆరాధిస్తుంటే, పాటలు పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కడి బంధకాలు తెగి ఊడిపోయినాయి. బంధించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నీవు చూచుచుండగానే వాళ్ళ బంధకాలను నువ్వు విప్పగలుగుతావు. ఆమేన్. అనేక వ్యసనాలలో, పాపాలలో, చీకటి కార్యాలలో, రక్షణ లేని జీవితాలలో అనేకులు ఉంటున్నారు. ఇదే అనుకూల సమయమని నువ్వు నమ్మగలిగితే నీ ద్వారా దేవుడు సంఘంలో విడుదల కార్యాలు చేయబోతున్నాడు. అనేక కుటుంబాలు విడుదల చేయబోతున్నాడు. అనేకులు రక్షించబోతా ఉన్నాడు. ఇక పౌలు శీలనే తన ఇంటికి తీసుకెళ్ళాడు జైలధికారి. చూడండి వాళ్ళకున్నటువంటి ఆ ఫైర్, వాళ్ళలో మండుచున్న ఎముకలలో మండుచున్న అగ్ని చూడండి. తిండి మీద ధ్యాస లేదు, ఆకలి గురించి ఆలోచన లేదు, విశ్రాంతి తీసుకుందామన్న ఆలోచన లేదు, వాళ్ళ దేహాలను చూసుకొని సానుభూతి కోసం వెతికే సమయం లేదు. ఆ టైంలో అర్ధరాత్రి వేళ స్వార్థను ప్రకటిస్తున్నారు జైలధికారి కుటుంబానికి. ఆ స్వార్థను విన్న ఈయనే కాదు, వాళ్ళ కుటుంబం కూడా రక్షించబడి బాప్తీసం ఏవయ్యా అని కూర్చున్నారు. అర్ధరాత్రి వేళ బాప్తీసాలు ఇచ్చాడు. స్తోత్రం. బాప్తీసాలు అయిన తర్వాత అప్పుడు వేడి వేడి భోజనం తిన్నారు మిడ్ నైట్. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. అన్నం కంటే దేవుని పనే మనకు ముఖ్యం. విశ్రాంతి కంటే ఆత్మల రక్షణే మనకు ముఖ్యం. శ్రమ కంటే ఆరాధనే మనకు ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. నీ బలహీనత కంటే కొంతమంది విడుదల గావించబడమే నీ దర్శనం. సమయం లేదు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఉందనుకుంటున్నావు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, అందరూ తమ సొంత పనులు చేసుకునేవారే కానీ దేవుని పని చేసేవాడు ఎక్కడున్నాడు? సంఘంలో పరిచర్య చేసేవాడు ఎక్కడున్నాడు? దేవుని సేవ నిరభ్యంతరంగా నిరాటంకంగా కొనసాగించబడినట్లుగా త్రోవలు సరళం చేయగలిగిన వాడు ఎవడున్నాడు? సొంత పనులే కాదండి, దేవుని పనులు చూద్దాం. సొంత పనులే కాదు, దేవుని వైపు, దేవుని పని మీద మనం దృష్టి పెడదాం. ఎందుకంటే ఇక సమయం లేదు. ఉదయం నుంచి ప్రయాణం చేసి 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 వచ్చాడు యొప్పేకి పేతురు గారు. ఇంతసేపు ప్రయాణం చేశారు కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం కదా అనుకోట్లా. ఇంటి వారు ఆహారం సిద్ధం చేస్తామంటే ఈయన మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నువ్వేమంటావు? అలసిపోయాను కాబట్టి ప్రార్థన చేయలేదని నువ్వు అంటావు. కానీ పేతురు గారు అంటున్నాడు, నేను అలసిపోతే ఇప్పుడు ఏంటంట ప్రార్థన చేస్తానంటాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమో అలసిపోయావు, శరీరం పడలేక బాగోలేదు అది ఇదని చెబుతావు. మరి పేతురు గారు అంటున్నాడు, అంత ప్రయాణం చేసి రెస్ట్ తీసుకోవాల్సింది పోయి ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళు అన్నం వండుతున్నారు, కొంచెంసేపు పడుకుందాం, వాళ్ళు తట్టి లేపినప్పుడు వచ్చి భోంచేద్దాం అని అనుకోట్లా. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు దర్శనం చూపించాడు. చంపుకొని తినన్నాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఇక యొప్పేలో ఉన్న వారిని దేవుడు కొర్నేలి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం.
నేను నా సొంత ప్రజలకు వాక్యం చెప్పుకుంటే చాలులే అనుకున్నవాడిని అన్యుల మధ్యకు తీసుకువెళ్ళాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నేను యూదులకు పరిమితమైతే చాలులే అనుకున్న పేతుర్ని ఎవరి మధ్యకు తీసుకొని వెళ్ళాడు? అన్యుల మధ్యలోనికి తీసుకెళ్ళాడు. వాక్యం ప్రకటిస్తుండగానే వారి మధ్యకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న అన్యుల వైపు చూడవలసిన కాలం, టైం అయిపోతుంది. దినములు చెడ్డవి, దుర్దినాలు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి జాగ్రత్త పడే కాలం. పెంతెకోస్తు దినమును ఆచరించడానికి యెరూషలేము వచ్చాడు. వెళ్ళిపోయే టైంలో ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ప్రకృతిని చూసి పరవశించట్లా. తన యొద్ద ఉన్న యెషయా గ్రంథపు చుట్ట తీసి చదవటం ప్రారంభించాడు. ఎక్కడ? రథం మీద కూర్చొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ తీయటం కాదు, బైబిల్ తీయండి, ఆశీర్వదించబడతా. ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ తీయటమో ఫోన్తో గడపడమో కాదు, బైబిల్ తీసి దానిని ధ్యానించండి. కీర్తనాకారుడు అయిన అన్నట్లుగా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు ఏం చేయాలా? కళ్ళు తెరవయ్యా. ముందు కళ్ళు తెరవాలంటే నీ చేతులు ఖాళీ అవ్వాలా. స్తోత్రం చెప్పండి. ఫోన్ పక్కకి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. బైబిల్ ఒడిలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడి ప్రకటనలు, రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. రెవల్యూషన్ ఉన్న చోటే రివైవల్ ఉంటుంది. ప్రత్యక్షత ఉన్న చోటే ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం రావాలంటే బైబిల్ చదవాలి. చదువు. దివారాత్రము చదవమని మొదటి కీర్తనలో వ్రాయబడింది. ఎప్పుడు దాకా? దానికి టైం లిమిట్ లేదు. ఒక అధ్యాయం చదివితే జాలే, 3 అధ్యాయాలు జాలే, 10 అధ్యాయాలు జాలే, ఇదేం లేదు. వాక్యము చదివే ఆసక్తి, ఆ సామర్థ్యం నీకుంటేనంట రాత్రి పగలు ఆకలి నిద్ర అనేది లేకుండా నువ్వు చదవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది టైం వేస్ట్ చేసుకునే టైం కాదు, సమయం కాదు, కాలం కాదు. చివరి దినాల్లోకి వచ్చాం. ఇట్స్ ఎ టైం ఫర్ ప్రేయింగ్. ప్రార్థించుటకు సమయం, వాక్యం ధ్యానించుటకు సమయం, స్వార్థను ప్రకటించుటకు సమయం, సాక్ష్యం చెప్పుటకు సమయం, అన్యులను రక్షించుటకు సమయం, ఆరాధించుటకు సమయం, నశించిపోతున్న వారికి, నాశనములో జోగుచున్న వారి కొరకు కన్నీరు వేయవలసిన సమయం. అందుకని మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రెండో మాట, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్తోత్రం. దీనికి ఒక లింక్ వర్స్ ఉంది. ఒక విడదీయరాని వచనం ఉంది ఇందులోనే. ఇందు నిమిత్తం అనేది లింకు దీనికి. ఎందు నిమిత్తం? సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరు అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించాలి. అంటే అర్థం ఏంటి? దైవ చిత్తానుసారంగా నడిస్తే నీ సమయం వ్యర్థం కాదు. ఆమేన్. ఎప్పుడు నీ సమయం వ్యర్థం కాదు? దైవ చిత్తానుసారంగా. ప్రభు, ఈ టైంలో నేనేం చేయాలి? ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ టైంలో ఎవరితో ఉండాలి? ఈ టైంలో నా పని ఏంటి? ఇది దైవ చిత్తం. దైవ చిత్తం మనకి ఎలా అర్థమవుతుందండి? రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక, వినండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణం. దేవుని చిత్తం ఎలాంటిదంట? నన్ను చెప్పనివ్వండి. దేవుని చిత్తం ఎలాంటిదంట? ఉత్తమము. దిస్ ఇస్ బెస్ట్. రెండోది ఏంటంట? అనుకూలం. మూడోది ఏంటంట? సంపూర్ణం. బా, దేవుని చిత్తం కొరకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన చిత్తం పనికి మాలినది, మన చిత్తం దేవునికి విరోధమైనది, మన చిత్తం చెప్పండి అది పరిపూర్ణమైందంటే మన చిత్తం ఏంటి? అసంపూర్ణమైంది. దేవుని చిత్తానికి 3 లక్షణాలు ఇచ్చాడు పౌలు గారు. ఉత్తమమును, అనుకూలమును, చెప్పండి, సంపూర్ణము. స్తోత్రం చెప్పండి.
సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు. నా ధైర్యము నిద్రలో లేపి అడిగినా చెప్పాలి దేవుని చిత్తం యొక్క 3 లక్షణాలు. 1 ఉత్తమం, 2 అనుకూలం, 3 సంపూర్ణం. ఎంత చిత్తాన్ని వదిలిపెట్టి మన చిత్తాలు ఎందుకండి? ఇప్పుడు చదువమ్మా, అక్కడి నుంచి చదువు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. మనస్సు మారాలా? ఏమైంది? నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. స్తోత్రం చెప్పండి. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తం. మనం ఏం చేయాలంట? పరీక్షించి తెలుసుకోవాలి. దానికి ఏం కావాలంటే ₹1 అవసరంలా. నీ మనస్సు మారి నూతన మగుట వలన ఏమవ్వాలంట? మనం రూపాంతరపరచబడాలి. స్తోత్రం చెప్పండి. నీ మనసు ఒక్కటి మారితే దైవ చిత్తానికి ఆటంకం ఏమీ లేదు. ఆమేన్. స్తోత్రం. వింటున్నారా? నీ మనస్సు మారితే అంటే దీని అర్థం ఏంటి? దేవుని చిత్తం నీ జీవితంలో జరగకుండా ఆటంకం ఎవడంటే ఎవడో కాదు, నీవే, నేనే. ఎవరు? వాళ్ళ వల్లనండి, ఏళ్ళ వల్లనండి కాదు. అసలు ఉత్తమమో, అనుకూలమో, సంపూర్ణమైన దేవుని చిత్తమో మన జీవితాలలో నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఎవరయ్యా అంటే మారని మన మనస్సే, మన జీవితమే. ఇప్పుడు ఈ ఆటంకంగా ఉన్న మనస్సు మారితే ఎంత బాగుండు. ఆమె చెబుతారా? గట్టిగా చెబుతారా? అందరు చెబుతారా? మనస్సు మారాలా? క్రొత్తదైపోవాలట. మారితే ఏమైంది? నీ మనస్సు మారితే దేవుడు ఏ మనసునిస్తాడు? కొత్త మనసునిస్తాడు. రాతి గుండెలు తీసి ఏ గుండెలు ఇస్తాడట? ఇదే మనసు మారటం అంటే. కొంతమంది దేవుని చిత్తం వారి జీవితంలో జరగకుండా వాళ్ళ హృదయాలను ఏం చేసుకుంటారు? కఠినపరుచుకుంటారు. ఆ టైంలో నీ మనసు మారితే నీ జీవితం ఎప్పుడు బాగుపడేది. ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఈ శాపం? ఎందుకు నీ జీవితంలో నువ్వు ప్రార్థించినా జరగడం లేదంటే దానికి కారణం ఎవడో కాదు. చెప్పొద్దా మాట? నువ్వే కఠినపరుచుకుంటున్నావు. దేవుడు ఏదన్నా చెబితే కఠినపరుచుకుంటున్నావు. ఫరోలాగా కఠినపరుచుకున్న కొలది తెగుళ్ళు ఎక్కువైనాయి. నీ జీవితంలో కూడా అంతే. దైవ చిత్తం జరగకుండా నువ్వు కఠినపరుచుకున్నంత కాలం తెగులు ఎక్కువైంది, రోగం ఎక్కువైంది, బాధ ఎక్కువైంది, శ్రమ ఎక్కువైంది. కఠినపరుచుకోకుండా నీ చిత్తమే నా చిత్తం అయ్యా. పరలోక ప్రార్థన ఉంది చూడు. పరలోకమందు నీ చిత్తము ఏ విధంగా నెరవేర్చున్నదో చెప్పండి, భూమి మీద అలాగూ నెరవేర్చబడును గాక. స్తోత్రం. పరలోకంలో అసలు ఏ ఆటంకం లేదు. 24 పెద్దలు నో చెప్పే పని లేదు. కెరూబులు, శరాపులు నో చెప్పే పని లేదు. ఆయన చిత్తం ఎలాగ జరగాలో అలాగ సంపూర్ణ నెరవేరుస్తున్నారు దేవదూతలు, పెద్దలు అందరూ. కోట్ల కొలది దేవదూతల్లో ఏ ఒక్కడు అడ్డు చెప్పలా. ఒకడు చెప్పాడు, వాడిని తోసిపడేశాడు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఒకడు చేయాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే గ్రహించి వాడిని పడద్రోశాడు. దైవ చిత్తం చేయడానికి వెనకాడేవాడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు, రేపైనా ఎల్లుండైనా సరే దేవుడు ఏం చేస్తాడు? పరలోకంలో నుంచి మన చీటి చింపేస్తాడు. అపోస్తలులు వచ్చి, అయ్యా మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు లోపడుతున్నాయి హల్లెలూయా అంటున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, రేయ్ పిచ్చోళ్ళారా, ప్రార్థన చేస్తే దెయ్యాలు లోపడుతున్నాయని సంతోషపడవాకండి. అంతకంటే గొప్ప విషయం చెబుతా వినండి. పరలోక రాజ్యంలో మీ పేర్లు వ్రాయబడ్డాయి. పరలోకములో. చప్పట్లు కొట్టి అందరికి అట్లా గట్టిగా హల్లెలూయా. దెయ్యాలు లోబడటం కంటే, స్వస్థతలు జరగడం కంటే, నీకేదో కలిసి రావడం కంటే, ఆశీర్వాదం కలగడం కంటే గొప్ప విషయం చెప్తా వినండి అని యేసయ్య చెప్పాడు. నిత్య జీవంలో నీ పేరు ఉండటమే గొప్ప.
అంతకంటే గొప్పది ఏమి లేదు. స్తోత్రం చెప్పండి. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైనా కనబడని ఎడలా వాడు పోయేది నరకానికి. అందుకని మనం ఏం చేయాలా? దైవ చిత్తమును చేటుకు మన మనస్సు మారి నూతనమయ్యి, ఈ రెండు పనులు జరిగితే, మనస్సు ఒక్కట మారితే ఆటోమేటిక్గా వెంటనే అయిపోతాం, నూతనమైన వ్యక్తులుగా మార్చబడతాం. ఎప్పుడైతే నూతనమైన వ్యక్తులుగా మార్చబడతామో రూపాంతరం, అంటే దీన్నే ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? గతంలో ఉన్న రూపం ఉండదు, ఒక క్రొత్త రూపం వస్తుంది. అది దైవ కళ. హల్లెలూయా. కళ అంటే ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్న తెల్లదనం కాదు. దండాలమ్మా మీకు వందనాలు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది కాదు, మాట మారుద్ది. అది రూపాంతరం. అంటే రూపానికి సంబంధించింది కాదు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ జీవిత వైఖరి, నీ సాక్ష్యం అన్నీ ఏమైపోతాయి? గతంలో ఉన్నట్టుగా ఉండవు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా చిత్తం, నా చిత్తం, నా చిత్తం, నా చిత్తం అని బ్రతికిన దినములన్నీ కూడా సమయాన్ని వ్యర్థం చేసుకున్న యాకోబు యొబ్బోకు రేవు దాటిన తర్వాత ఇక నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే అన్నప్పుడు అప్పుడు దేవుడు పేరు మార్చాడు. మోసగాడు, మడిం పట్టుకునేవాడు అని అర్థమిచ్చే యాకోబు కాదు నాయనా నీ పేరు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. పేరు మారిందంటే సాక్ష్యం మారినట్టే. ఆమేన్. హల్లెలూయా. ఆ దినము మొదలుకొని యాకోబు తన చిత్తం చేయటానికి ఇష్టపడలేదు, కానీ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు. మీకు ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. ₹1,00,00,000 మాట ఇది. 32 ఆదికాండం 32, 31. ఇది మీరు అండర్లైన్ చేసుకుని గుండెల్లో పెట్టుకోండి. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. నీ మనస్సు మారితేనే నీకు ఆవరించిన చీకటి పోయి సూర్యోదయం అయింది. హల్లెలూయా. ఇప్పుడు దాకా చీకటి గమ్ముకుందనే అర్థం యాకోబుకి. అప్పుడు దాకా చీకటి ఆవరించున్నటువంటి యాకోబు జీవితంలో పెనుయేలు దాటిన తర్వాత ఏమైందట? సూర్యోదయం. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందో. పెనుయేలు అంటే అర్థం ఏంటండి? దేవుని ముఖము, ద ఫేస్ ఆఫ్ గాడ్. నీ ముఖాన్ని నువ్వు చూసుకున్నంత కాలం, అంటే నీ చిత్తం నువ్వు చేసుకున్నంత కాలం నీకు చీకటే చీకటే చీకటే. ఒక్కసారి దేవుని ముఖాన్ని చూడు, అసలు ఆయన ఏం కోరుకుంటున్నాడో నీ జీవితంలో అర్థమైంది. ఒక్కసారి ఆయన మొహాన్ని చూడు, ఆయన చిత్తం అర్థమైంది. తప్పిపోయిన కుమారుడు తన ముఖాన్ని చూసుకున్నంత కాలం తాత్కాలికమైన ఆనందమే. కరువు వచ్చేసింది. ఎప్పుడైతే తండ్రిని చూడాలని వెళ్ళాడో తన జీవితంలో సూర్యోదయం ఆరంభమైంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. వింటున్నారా? మన ముఖాలు చూసుకుంది చాలు. ఇప్పుడు దేవుని ముఖం చూసుకునే టయానికి మనం వచ్చాం. పెనుయేలు అనుభవం కావాలి అంటే దేవుని చిత్తం చేసే సమయం వచ్చేసింది. పెనుయేలులో ఏం జరిగింది? దైవ చిత్తానికి తనను తాను అప్పగించుకున్న యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన అనుభవం జరిగింది. దీని తర్వాత అతడు అంతా జయించి పేరు మారి వెళ్ళిపోయిన తర్వాత మనిషి కుంటుతున్నాడు, కానీ చీకటి పోయి వెలుగు కలిగింది. హల్లెలూయా. కుంటుతున్నాడంటే ఇష్టానుసారంగా నడిచిన నడకబోయి దైవ చిత్తానుసారంగా దేవుని అడుగులో అడుగు వేసే అనుభవం. ఆచితూచి దైవ సన్నిధిలో దేవుని చిత్తం చేయడానికి వేసే అనుభవం. తన స్వచిత్తం బలహీనపడింది, దైవ చిత్తం బలం పుంజుకుంది. అందుకని మనం ఏం చేయాలా? సమయం వ్యర్థం కాకుండా ఉండాలంటే దైవ చిత్తం తెలియాలి. దైవ చిత్తం ఎలా గ్రహిస్తామంటే మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపరచబడతాం. అప్పుడు ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనదైన దేవుని చిత్తం వైపు దృష్టి సారిస్తాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక దైవ చిత్తంలో లేనోళ్ళు ఎంత నష్టపోయారు ఇదంతా చెప్పే టైం లేదు. పరిశుద్ధాత్ముడే మీకు గ్రాహ్యపరచునుగాక. ఆమేన్. ముందుకు వెళ్ళిపోదాం. 3వ మాట 18వ వచనం.
మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యంతో మత్తులవ్వకుండా మనం ఏమవ్వాలంట? ఆత్మపూర్ణులం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చేతులు అల్లాడిస్తూ స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, పర్వాలేదు. మీరు అందరూ కలిసి చెబితే ఇంకా గట్టిగా వస్తుంది. హల్లెలూయా. వినండి, మూడో మాట, మద్యంతో మత్తులుగాక ఆత్మపూర్ణులై ఉండండి. మద్యపానంలో దుర్వ్యాపారము కలదు అంటే దీని అర్థం ఏంది? వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఎఫెసీ సంఘములో మందిరంలోకి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ పరిచర్య చేస్తున్న వాళ్ళు విశ్వాసుల్లో ఒక దురలవాటు ఉంది. అదేంటంటే మద్యము తాగే అనుభవం, మద్యం తాగే అనుభవం. దీనికి ఇంకేమైనా అర్థం ఉందా అని నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో అన్నీ వెతికితే డ్రంక్నెస్ అనే ఉంది, అంటే మద్యం తాగటం అనే ఉంది. దీనికి ఆత్మీయ అర్థమేం లేదు. అసలు అర్థం అదే, మందు తాగటం. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ మాట పలికిస్తున్నాడో నాకు తెలియదు. మందిరానికి వస్తూ కూడా పురుషులారా ఎక్కడైనా మందు కొడుతున్నారా? మందు బాబుగా మారుతున్నారా? చాలా జాగ్రత్త. ఈ దేహం పరిశుద్ధాత్మకి నిలయం దేవుడు మనకిచ్చాడు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా పడుకోవాలి. ఈ మద్యము మత్తు దుర్వ్యాపారాన్ని కలుగు చేస్తుంది. మనం ఇప్పుడు ఏమవ్వాలంటేనంట ఆత్మపూర్ణులం అవ్వాల్సిన రోజు ఇది. స్తోత్రం చెప్పండి. కాలం ఇది. హల్లెలూయా. మనకు మత్తైన ఏదైనా కానీ పరిశుద్ధాత్ముని అగునుగాక. వింటున్నారా? పెంతెకొస్తు దినమున అనేక మంది భాషలు మాట్లాడి ఆత్మచేత నింపబడితే అందరేమనుకున్నారు? అందరేమో అసహించుకున్నారు. ఏంటి వీళ్ళు కొత్త మంది ఏమైనా దాగారా? ఏంటి గెంతులు, ఏంటి అరుపులు, ఏంటి భాషలు, ఏంటి కేకలు, ఏమిరా ఇదే అనుకుంటున్నారు. అప్పుడు పేతురు లేచి, స్తోత్రం చెప్పండి, పేతురు లేచి ఏమంటున్నాడు తెలుసా? బాబో వీళ్ళేదో కొత్త మద్యం తాగి మత్తులై ఉన్నారని పొరపడుతున్నారేమో. లేదు లేదు, యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా వీరు ఆత్మచేత నింపబడి ఉన్నారు. చప్పట్లు కొట్టాలి, కొత్త గట్టిగా, పర్వాలేదు. హల్లెలూయా. అంటే నీకు మత్తు ఏదైనా ఉండాలంటే అది పరిశుద్ధాత్మ మత్తే ఉండాలా. స్తోత్రం. మత్తు ఏదైనా ఉండాలంటే అది ఏ మత్తు అయి ఉండాలా? ఆత్మ మత్తే ఉండాలి. అంటే ఆత్మ నడిపింపు అనబడిన మత్తు. ఒకప్పుడు ఈయనే మత్తు, నిద్రమత్తు, ఒక్క గడియ కూడా ప్రార్థన చేయలేని నిద్రమత్తు కలిగిన పేతురు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో ఆ సమస్యను పరిష్కరించడానికి, అపార్థాలను వైదొలిగించడానికి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆయన లేచి నిలబడ్డాడట. పేతురు లేచి నిలబడి చెప్తున్నాడు, ఇక వీళ్ళు మద్యం తాగి మత్తులు అవ్వలేదు, కొత్త మద్యం తాగలేదు, సర్వ శరీరులు నా ఆత్మను పొందుకోవాలని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తెలియజేసిన రీతిగా వీళ్ళు ఆత్మచేత నిండుకున్నవారు. స్తోత్రం. ఇదే అనుభవం మనకి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అన్న ప్రార్థనలో ఉంటుంది మనకి. ఎంతసేపు నుంచి గమనిస్తున్నాడో ఏలి. చూస్తున్నాడు. పెదవులు కదులుతున్నాయి కానీ అందులోంచి శబ్దం రావట్లే. పెదవులు కదులుతున్నాయి కానీ అందులోంచి శబ్దం రావట్లే. చూశాడు. ఏలి గారికి కోపం వచ్చింది. ఏయ్ అతురాలా, నీ వద్ద నుండి ద్రాక్షారసం తీసివేయ్ అన్నాడు. ఉలిక్కి పడలేసింది. లేచి, అయ్యా నేను మద్యంతో మత్తురాలు అవ్వలేదయ్యా, నాకున్న సమస్యను బట్టి ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్నాను. చేతులు ఎత్తు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యా ఇది మద్యంతో మత్తుడైన ఒక పనికి మారిందని కాదు, నేను నాకున్న సమస్య, నాకున్న వ్యాధి, నాకున్న ఇబ్బంది, నాకున్న గొడ్రాలతనం, నాకున్న అవమానం ఈ విధంగా ప్రార్థన చేసేటట్టు చేస్తుంది. మనకు ప్రార్థనే మత్తుగా మార్చబడునగాక.
ఏం మొత్తవాలా? ప్రార్థనే మొత్తవాలా. అప్పుడు ఏలి అన్నాడు, పొరపాటు అయిపోయిందమ్మా, నువ్వేదైతే ప్రార్థన చేసావో దేవుడు అది ఆలకించి నీకు నెరవేర్చునుగాక అన్నాడు. మరుసటి సంవత్సరానికి పిల్లోడు పుట్టనే పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకే సమస్య ఉన్నా, పక్కన వాళ్ళు ఎవ్వరు నిన్ను కామెంట్ చేసినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీకు సంబంధం ఏమీ లేదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, నీ ప్రార్థనా గదిలో, నీ ఇంటిలో ఆత్మవశ్యురాలై ప్రార్థన చేయి, ఆత్మవశ్యమై ప్రార్థన చేయి. ఫిన్నీ అనే గొప్ప దైవజనుడు, ప్రార్థన పరుడు, ఆయన ఏం చెప్పాడు తెలుసా? లోకంలో ఉన్న దెయ్యాలన్నీ ఏకమై నా ప్రార్థనను ఆపడానికి ప్రయత్నించిన నేను ఈ ప్రార్థనలో నుంచి లేవను అంటాడు. అబ్బా, స్తోత్రం చెప్పాలా. ప్రార్థనా పరుల పట్టిక కలిగిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఫిన్నీ అనే ఒక దైవజనుడు అంటాడు. ఆయన అన్నాడు, లోకంలో ఉన్న దెయ్యాలు పిశాచాలన్నీ నా మీద పడి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన నేను ప్రార్థన మానను, ప్రార్థన ఆపను. స్తోత్రం. నీకేమో చిన్న శబ్దం రాగానే ఏంటి పిలిచావా? నేను ఎప్పుడు పిలిచాను? పిలవలేదా? స్తోత్రం 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 స్తోత్రం. ఈయనేమంటాడు, దెయ్యాలే ఏకమై వచ్చిన నేను ప్రార్థన ఆపను. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే మనకు ఒక మత్తుగా ఉండునుగాక, ప్రార్థన పిచ్చిగా మనకి మార్చబడునుగాక, ప్రార్థన పిచ్చి పట్టిన వాళ్ళగా మనం మార్చబడదాం గాక. స్తోత్రం. ఓ పాస్టర్ గారు సంఘంలో వర్తమానం చెబుతూ ఒక విశ్వాసం లేపాడు. ఆయన గురించి తెలుసు అనుకుంటా బహుశా. ఆయన గొప్ప ప్రభుత్వ ఉద్యోగి, 1000 రూపాయలు జీతగాడు. అయ్యా మీ ప్రార్థన జీవితాన్ని ఒకసారి చెప్పండి అంటే ఆయన లేచి చెప్తున్నాడు, అయ్యా నేను 3 గంటలు లేస్తాను, గంట ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, ఒక 5-6 దాకా దేవుని సన్నిధిలో గడుపుతాను, డ్యూటీకి రెడీ అవుతాను, వెళ్ళే ముందు కూడా చిన్న ప్రార్థన చేసుకుంటాను, వెళతాను, వచ్చిన తర్వాత మళ్ళీ 1 గంట ప్రార్థనలు గడుపుతాను, ఆఫీస్ నుంచి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నేను నా కుటుంబం ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం. అయ్యా మా ఇంట్లో వాళ్ళు నాకు పెట్టిన పేరేంటి తెలుసా? ఇతడు భక్తి ఉగ్రవాది అని పేరు పెట్టారయ్యా. ఏ పేరు? ఏ ఉగ్రవాది? భక్తితో జనాలను చంపేవాడని మా నాన్న కొడుకు పెట్టాడంట పేరు. ఈయనకి ప్రార్థన తప్ప ఇంకొక ధ్యాస లేదని భార్య పెట్టిందంట పేరు. నేనంటాను, జనాలను చంపే ఉగ్రవాది అనేది కొంచెం ప్రమాదకరం, కానీ భక్తి ఉగ్రవాదిగా మారడం ఎంత గొప్ప అనుభవం. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇటు ఎప్పుడు ఇంటి పట్టున ఉండండి, అటు ఇటు తిరగటమేనండి, అంటం బాగుంటుందా? ఎప్పుడు చూసిన ప్రార్థనేనండి, అదెంత గొప్ప సాక్ష్యం. స్తోత్రం. ఎప్పుడు చూసినా టీవీ దగ్గర ఉంటాడండి ఈడు, ఎప్పుడు చూసినా టీవీ దగ్గరేనండి ఈ అమ్మాయి అని నీ భర్త చెప్పేదానికంటే ఏం చెప్పను పాస్టర్ గారు, నువ్వన్న చెప్పు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటది. పాస్టర్ గారు బయటికి ఎట్టున్నా నేను చెబుతానులే అని మనసులో ఏమనుకుంటాడు? దేవా నీకు స్తోత్రం. వింటున్నారా? ఎప్పుడు చూసినా ఫోను నొక్కుడండి ఈడ, అసలు చదువే లేదు వీడికి అంటది ఒకళ్ళ అమ్మ. అట్లా కాకుండా ఎప్పుడు ప్రార్థనేనండి, చదువు కూడా చదవడు, చదవమంటే చదువుతాలేమ్మా అంటాడు. అదెంత గొప్ప సాక్ష్యం. ప్రార్థనే మత్తుగా మార్చబడునుగాక, వాక్య ధ్యానమే మత్తుగా మార్చబడునుగాక, పరిశుద్ధాత్మ నడిపింపే మత్తుగా మార్చబడునుగాక. మనకి ఏం కావాలో తెలుసా? ఆత్మపూర్ణమైన విధానం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? సంఖ్యాకాండం 6:2, సంఖ్యాకాండం 6:2. పురుషుడే గాని అమ్మా, సంఖ్యాకాండం 6:2 చదువు. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొగుటకు ఎవరైనను మ్రొక్కుకొని
తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. స్తోత్రం చెబుతారా? పురుషుడు గాని స్త్రీని గాని ఎవరైనా నాజీరు వ్రతం చేపట్టి తనను తాను ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు మత్తు జోలికి వెళ్ళకూడదు. ఆమేన్ చెప్పాలా మీరు? ఆమేన్. కొన్ని ఓళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చుట్టలు తాగుతారు, అదొక మత్తు. ఎవరు? ఆడవాళ్ళు కూడా. నేను చిన్నప్పుడు చూశానండి ఒక ఆయన్ని, చుట్ట కాల్చాడు, అది పొగ వస్తానే ఉంది, ఆ చుట్ట ఎదురు ఎర్రగా బగ మండుతూ ఉంది. చిన్నప్పుడు ఇవన్నీ భలే కంట్లో పడ్డాయి. ఆ ముసలోడు ఏం చేశాడు తెలుసా? ఇటున్న చుట్టని ఎట్టు తిప్పి మళ్ళీ లోపల పెట్టుకున్నాడు. నిప్పు నాలుగు తగులుతూ ఉంటే భలే ఉండదంట. ఏం మొత్తం వాడిది. చిన్నప్పుడు ఒక పాట వినబడేది మా ఇంటి పక్కన ఉన్న చర్చి దగ్గర నుంచి, చుట్ట బీడి సిగరెట్ నరకములోనికి నేను నెట్టు. మనకి ఇది మత్తు కాదు. స్త్రీ కానీ పురుషుడు కానీ నాజీరు అవ్వాలి అంటే, నాజీర్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకటే ఒక మాట, నేను దేవునికి చెందిన వ్యక్తిని. నాజీర్ అంటే ఏంటి? ఐఎమ్ ఓన్లీ ఫర్ ద గాడ్. నా బ్రతుకు దేవుని కొరకే, నా జీవితం దేవుని కొరకే, ఈ ప్రాణము దేవుని కొరకే, ఈ ఆత్మ దేవుని కొరకే, ఈ దేహం దేవుని కొరకే, నేనంతా దేవుని కొరకే అని ఎవరైతే ప్రత్యేకించుకుంటారో వారిని నాజీరు అంటారు. ఈ నాజీరు చేయబడిన వాళ్ళు చచ్చిన శవాన్ని ముట్టకూడదు. రెండోది ఏంటో తెలుసా? మత్తును కలిగించే ద్రాక్షారసాన్ని తాగకూడదు. తాగటమే కాదట, ముట్టుకోవటమే కాదట, ఎండిపోయిన ద్రాక్ష కాయను కూడా తాకకూడదు, తినకూడదు. అంతే. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. తాగకూడదంటే ఓకే, శరీరంలోకి వెళ్ళేది మత్తు కలిగించింది, పట్టుకుంటే ఏమైంది అంటే దీని అర్థం ఏంటి? ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. వింటున్నారా? యేసన్న గారు ఫ్లైట్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అందరికి డ్రింకులు ఇచ్చారట. డ్రింకులు ఇస్తే ఈయన కళ్ళు మూసుకొని ఇక ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ప్రార్థన చేసుకొని తాగుదామని. ఏదో డ్రింక్ అనుకుంటున్నాడు ఆయన. ఈలోపు వెనకాల ఉన్న బ్రదర్ అన్నానా అనగా ఉలిక్కిపళ్ళే చేయట్రా అంటే అది వైన్ అన్నా అనగలే ఒక్కసారి యేసన్న గారికి చేతులు వణికిపోయినాయి అంట. వణికిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎయిర్ హోస్టెస్ని పిలిచాడంట. సిస్టర్ మేడం తీసుకోండి అంటే, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోం, అక్కడ పెట్టండి, మేము మళ్ళీ వస్తాం అప్పుడు తీసుకుంటామంటే వణుకుతున్న చేతులతో ఆ గ్లాసుని తన పాదాల దగ్గర పెట్టాడంట. ఆయన అనుకున్నాడట, తాగటమే కాదు అసలు నా చేతులకు ఎందుకు వచ్చింది అని చాలా కలవరపడిపోయాడట. నాజీర్ అంటే అట్లా ఉండాలా? స్తోత్రం చెప్పండి. తాగటం కాదు, అసలు తొంగి చూడకూడదు. హల్లెలూయా. తాగటం కాదు, అసలు తాకకూడదు. ప్రైజ్ ది లార్డ్. చిల్లర లేదని వైన్ షాప్లోకి వెళ్ళవాకండి, తాగట్లేదు కదా. అక్కడక్కడ తిరగవాకండి, తాగట్లేదు కదా. నాజీర్ అనేవాడు ఎట్లా ఉండాలంటే తాగకపోవడమే కాదు, కనీసం తాగకూడదు, ఆ పరిసర ప్రాంతాల్లోనికి వెళ్ళకూడదు. ఎందుకో ఒక ఉపమానాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేంటో తెలుసా? పని పాట లేకుండా ఉన్న ఒక యవనస్తుడు ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి, తన ఇంటికి ఆధారంగా మారాలి అనుకున్నాడు. ఎవరో ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్కడ ఉద్యోగం వచ్చిందంటే ఆయనకి వైన్ షాప్లో వచ్చింది. వైన్ షాప్లో వస్తే ఆ యజమానికి, ఆ ఓనర్కి చెప్పాడంట, అయ్యా నేను చేయలేనయ్యా, నేను క్రైస్తవునయ్యా, ఇక్కడ ఈ పరిస్థితులన్నీ నాకు తెలుసు, నేను చేయలేను, మా దేవుడు ఇట్లాంటి వాటిని అనుమతించడంటే, ఎంత జీతం ఇస్తాం, నీకు ఎంత తిండి పెడతాం, ఆలోచించుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోయింది, నీకు 1 గంట టైం ఇస్తున్నా, ఈలోపు నువ్వు ఆలోచించుకో, లేకపోతే వేరొకరిని తీసుకుంటానంటే వైన్ షాప్కి దూరంగా మెయిన్ రోడ్డు మీద నిలబడ్డాడట. అటు ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు, ఇటు వైన్ షాపులో పనికి కుదరలేకపోతున్నాడు. అవసరాలు చాలా ఉన్నాయి, కానీ అడుగు ముందుకు పట్ల. అలాగే చూస్తున్నాడు. ప్రభువా, ఎంత భక్తి చేసి నేను ఈ వైన్ షాపులో ఎట్లా అడుగు పెట్టాలయ్యా,
ఇది నీ చిత్తం కాదు కదా అని ఆ నడి రోడ్డు మీద కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంటే ఆ వ్యక్తిని గంట నుంచి కారులో ఉన్న ఒక వ్యక్తి నల్ల అద్దాలు వెనక నుంచి అబ్జర్వ్ చేస్తుంటే రోడ్డు పక్కన గంట సేపు చూసి పిలిచి, ఏంటి బాబు నడి రోడ్డు మీద అంత దీనంగా ఏడుస్తున్నావంటే ఆయన చరిత్ర మొత్తం చెప్పాడంట. ఆ కారులో ఉన్న వ్యక్తి మంచి విశ్వాసి, క్రైస్తవుడు, కోటీశ్వరుడు. నీలాంటి నమ్మకస్తున్న కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను, నా కంపెనీలో మేనేజర్గా ఉండడానికి ఎక్కువ కారు అన్నాడట. చప్పట్లు కొట్టు, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సోదరులారా, మనం నాజీరులం, ప్రత్యేకించబడిన వారు, దేవుని కోసమే బ్రతుకుతున్నట్లుగా ఈ భూమి మీద నిలిచిన వారు. మత్తును కలిగించే దానితో మనకు సంబంధం లేదు, తాకే పని మనకు అవసరం లేదు, ఆ స్థలాలలో అడుగు పెట్టడం కూడా దేవుని చిత్తం కాదు. ఒక తీర్మానం తీసుకో, ప్రభువా